ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. సుమారు 4 గంటల పాటు హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో ప్రశ్నించారు. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ బృందం ఫోన్ ట్యాపింగ్ అంశంపై వచ్చిన ఆరోపణలపై వివరాలు సేకరించారు. విచారణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. నందినగర్ నివాసంలోకి కేవలం కేటీఆర్ ను మాత్రమే అనుమతించారు. అటు కేసీఆర్ కు సిట్ నోటీసులు, విచారణపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. కేసీఆర్ ను విచారించినంతసేపు తెలంగాణ భవన్, నందినగర్ దగ్గర పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ బయటకు వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు కట్టడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఆందోళనలు చేపట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలను పలుచోట్ల అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి కేసీఆర్ విచారణ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కంక్లూజన్కి వచ్చిందని అర్థం చేసుకోవాలా? మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. శేఖర్తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ? కేసీఆర్ విచారణ కంప్లీట్ అయింది, సిట్ అధికారులు విచారణను పూర్తి చేశారు. ఎలా చూడొచ్చు విచారణ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏంటి? ఇవాళ రేవంత్ రెడ్డి రాబోతున్నారు దేశంలోకి, ఏం జరుగుతోంది? ఎస్ బిందు, మొత్తానికి చాలా రోజులు దాదాపు 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి రాజకీయ అంశం తెర మీదకి వచ్చినప్పుడల్లా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు తెర మీదకి వస్తూ ఉంది. చాలామంది అధికారులను విచారణ చేసింది ఫస్ట్ సిట్. సెకండ్ సిట్టు దాదాపు 2 నెలల కాలంలోనే పొలిటికల్ లీడర్లను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను వరుసగా విచారణ చేస్తుంది. ఇక గత ముఖ్యమంత్రి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కూడా నిన్న దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు నందినగర్ నివాసంలో విచారణ చేసింది. 2 ట్రంక్ పెట్టెల్లో డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు సిట్ అధికారుల బృందం. 6 మొత్తం 15 మంది బృందం వచ్చినప్పటికీ 6 మాత్రమే విచారణలో పాల్గొన్నారు. డాక్యుమెంట్స్ ఆధారంగానే విచారణ చేసినట్లుగా సిట్ అధికారుల నుంచి సమాచారం అయితే అందింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రశ్నకు సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చేసింది. కేసీఆర్ను విచారణ పూర్తి చేశాము అన్నట్లుగా సిట్ చీఫ్ సజ్జనార్ ట్వీట్ ద్వారా ప్రకటన చేశారు. అయితే ఈ కొలిక్కి వచ్చింది అన్నటువంటి అంశంలో భాగంగా సిట్టు నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుందా, లేదంటే భవిష్యత్తుకు సంబంధించి మరికొంతమందికి ఏమైనా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుందా, లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? విచారణ పూర్తయిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసి అరెస్టుల పర్వం ఏమైనా కొనసాగుతుందా అన్నది కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ విషయం మీద నిన్ననే కేసీఆర్ సిట్టు విచారణ అయిపోయిన వెంటనే మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం తోటి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగానే సిట్టు విచారణ తీరు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ మీద చర్చించారు. భవిష్యత్తులో సిట్టు అధికారుల నుంచి మళ్ళీ ఏదైనా నోటీసులు వచ్చినా కానీ, లేదంటే వాళ్ళు అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇతర విషయాల మీద ఏదైనా స్టెప్ తీసుకుంటే కనుక లీగల్గా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పొలిటికల్కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, గ్రామాన కావచ్చు, హైదరాబాద్ నగరంలో కూడా నిరసనలు చేసినటువంటి పరిస్థితులు, నల్ల జెండాలతోటి ప్రదర్శన కనిపించినటువంటి సిచ్యువేషన్ నిన్న అంతా కూడా చూసాము. చాలా మందిని అరెస్టు చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాము. ఇక ప్రభుత్వం నుంచి 1-2 మంత్రులు మినహాయిస్తే ఎవరు కూడా ఈ విషయం మీద పెద్దగా స్పందించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో వచ్చారు. ఈ వ్యవహారం మీద ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇంకా 10 గంటల ప్రాంతంలో పార్టీ నాయకులతో మీటింగ్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ మీటింగ్లో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఏమైనా చర్చిస్తారా, ఏమైనా మాట్లాడతారా అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రైవేటు కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆ ప్రైవేట్ కార్యక్రమంలో ఏమైనా మాట్లాడతారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా కాళేశ్వరం కమిషన్ విచారణ చూసాము, అయిపోయిన తర్వాత పెద్దగా వాట్ నెక్స్ట్ అనే దానికి సంబంధించి ఎలాంటిది రాలేదు. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమవుతుంది అనేది కూడా ఒక సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. థ్యాంక్ యూ శేఖర్, లైవ్ లో జాయిన్ అయినందుకు.